డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆర్టీసీ డిస్పెన్సరీ లేకపోవడం వల్ల ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద చికిత్స పొందడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 19 డిస్పెన్సరీలు, విజయవాడలో ఒక సెంట్రల్ ఆసుపత్రి ద్వారా సుమారు 45,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఈహెచ్ఎస్ పథకం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి వెల్లడించారు. జనవరి 2020 తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ కింద విలీనం చేసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ గతంలో ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నారో అధ్యక్ష, అవన్నీ ఇప్పటికే కల్పిస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక సెంట్రల్ హాస్పిటల్ విజయవాడలో ఉంది అధ్యక్ష. దీని ద్వారా సుమారుగా 45,000 మంది కార్మికులకు అలాగే ఉద్యోగస్తులకు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు కూడా కన్సల్టేషన్ మరి వారికి సంబంధించిన మందులకు కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఏదైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి దక్కిందో దానిలో భాగంగా గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేదానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. దీని ద్వారా 1900 హాస్పిటల్స్లో ఈ పథకాన్ని ఎవరైతే వీళ్ళు 45,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా మంచి వైద్య సేవలు అందించేదానికి అక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అలాగే వీరికే కాకుండా వీరి కుటుంబాలకు చెందిన వారికి కూడా దీంట్లో వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా 30,000 రూపాయలు ఒకసారి చెల్లిస్తే వాళ్ళకి జీవితాంతం కూడా ఈ మెడికల్ సౌకర్యం కూడా కల్పించేదానికి అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు అడిగినట్టు ఈహెచ్ఎస్ కింద 2 లక్షల రూపాయలు ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇస్తున్నామో అది కాకుండా నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటూ ఇంకా 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని మీ దగ్గర తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మెడికల్ రీఇంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఏమి ఉన్నాయో దాని ద్వారా కూడా టోటల్గా 2025 సంవత్సరంలో సుమారుగా 734 మందికి 4.85 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు అడిగినట్టు ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.